అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అందుకంటే ముందుగల హెడ్లైన్. కోపంతోనే మింగిండు పెన్నులు బురుసులు, సర్జరీ చేసి డాక్టర్లు కాపాడిండ్రు ప్రాణాలు. సాహసం చేసింది కరెంట్ సిబ్బంది, పడవల పోయి సెట్ చేసిండ్రు తీగలని. పోగొట్టుకున్న ఫోన్లు దొరకబట్టిండ్రు పోలీసులు, చేతులకు ఫోన్లు వచ్చేసరికి ఖుషి అవుతున్నారు జనాలు. మనం మామూలుగా చాక్లెట్లు తింటాం, బిస్కెట్లు తింటాం, స్వీట్లు తింటాం, మంచినీళ్ళు తాగుతాం, అన్నం తింటాం, ఇక జ్వరం వస్తే మందు గోళీలు మింగుతాం అంతే. ఇంకా అంతకు మించి మనం తినేది ఏం ఉండదు, తాగేది కూడా ఉండదు కదా. కానీ ఇక్కడ మాత్రం ఒకరు ఏం తిన్నారో తెలిస్తే, తిన్నాక ఏం జరిగిందో తెలిస్తే ముక్కు మీద ఏలేసుకుని ఓర్నాయనో అంటారు పక్క. 29 స్టీల్ చెంచాలు, 19 పండ్ల పురుసులు, 2 పెన్నులు మింగి నొప్పని బొబ్బలు పెడుతుంటే డాక్టర్లు ఆపరేషన్ చేసి అన్నిటిని బయటకు తీసిండ్రు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. అగజూడుండ్రుల్లా చెంచలను బురుసులను పెన్నులను ఏ తీరుగా వంచి మింగిండో కొడుకా చూసిర్రా అనుల్లా ఎంతగానో ఉన్నాయో. అయినా గిదేం తిండి, గివేమన్నా తీయగుండేటియా పుల్లగుండేటియా? గివెందుకు మింగిండు అంటే కోపంతోనే మింగిండు. అరే ఇదేందనంటే ఉత్తరప్రదేశ్లో ఉండే ఈ సచిను డ్రగ్స్కు బానిసై పర్షాన్ చేస్తుంటే ఇంటోలో తీసుకుపోయి డిఅడిక్షన్ సెంటర్లో చేర్చిరట. గంతే, నన్నెందుకు దీంట్లో తోలిండ్రని కోపంతోని టేబుల్ మీద ఉన్న చెంచలు పెన్నులు బురుసులు తీసుకొని బాత్రూంలకు పోయి పట్ట మింగి ఆ టెంక నొప్పితోనే ఏడుస్తుంటే దవాఖానకు తీసుకొని పోయినరట. అప్పుడు డాక్టర్లు టెస్టులు చేసి ఎక్స్రేలు తీస్తే అప్పుడు విషయం తెలిసిందట. మనోడికి ఎందుకు నొప్పి లేసేది. ఇక అప్పుడు ట్రీట్మెంట్ షురూ చేస్తే ఒక్కొక్కటి బయటకు తీస్తే గింతగానం వెళ్ళినాయి ఉల్లా. ఇప్పుడు మంచిగానే ఉన్నాడట. కానీ పిచ్చి కాకుండా ఏంది చెప్పుండ్రి, మనోడి బాగుగోరే ఇంటోళ్ళు దాంట్లో ఏర్పిస్తే ఇంకింత ఆగం కథ చేసి వాళ్ళను గీ తిరగ బాధ పెట్టబట్టే. మరి ఇప్పటి సందన్న మంచుకుంటాడో కొద్ది రోజులకే పురుగు తిరిగి పిచ్చి చేస్తాడో తెలియదు. కానీ ఇట్లుంటాయి కొందరు చిత్ర విచిత్రాలు. ఏం చేస్తాం. హైదరాబాద్ మేదీపట్నంలో చూడండి, ఆవిడ ఏకంగా డివైడరే ఎక్కి పక్క కొరిగిందిగా. దెబ్బకు చూడండి ఎంతగానో ట్రాఫిక్ జామ్ అయిందో, అదుపు తప్పెక్కిందో లేకుంటే ఇంకేదన్నా అయిందో గానీ ఎవరికైతే ఏం కాలేదట. ఇక ఇందాక మాట్లాడుకున్న రాజస్థాన్ లోనే ఒకడు కారు తోటి విన్యాసాలు చేయాలని చూస్తే కొడుకా పల్టీ కొట్టనే వచ్చింది. కాలేజీ పొలగాన్లు ఉన్నారట, దాంట్లో ఏదో వీడియో కోసం అని చెప్పి ఇట్లా ఇష్టం వచ్చినట్టు తిప్పుతుంటే ఇంత కథకు వచ్చింది. ఇంకా నయ్యం అదృష్టం మంచిగుండి ఎవ్వరికి ఏం కాకుండా బతికి బయటపడ్డారు. దెబ్బలు కూడా ఏం దాకలేదట ఎవరికి. కానీ చూడండి ఎట్లా తయారైతున్నారో కొందరు. ఈ వర్షాలు వస్తే చాలుల్లా కరెంట్ ఆఫీసర్లకు పని మెసలకుంటుంటది. ఒక దగ్గర చెట్టు కూలిపోయి తీగలు లేకపోతే ఇంకో దగ్గర ట్రాన్స్ఫార్మర్లు ఇబ్బంది పెడతాయి, ఇంకో దగ్గర కరెంట్ ఉండదు, ఇంకో దగ్గర కరెంట్ వస్తే ఇంకేదో ఫిట్టింగ్ ఉంటుంది. వాళ్ళకు ఫోన్లు మోగిపోతాయి కదా. అయితే ఇంతటి వర్షంలా వరదలా ఈడ కరెంటోళ్ళు ఎట్లా కష్టపడ్డారంటే పోలేని జాగాలకు పోవాలని పట్టుబట్టి పడవేసుకొని పోయి కరెంటు పోల్కు తీగలమర్చిండ్రు పెద్దపల్లి జిల్లాల. ఇగో ఈ విద్యుత్ సిబ్బంది అన్నలు అగజూడుండ్రుల్లా ఒక దిక్కు వర్షం పడుతున్నట్టున్నది, ఇంకో దిక్కు పోల్ సగం మునిగిపోయింది, చుట్టూ నల్లగా మబ్బు పట్టింది. అయినా ఆత్మవిశ్వాసంతో గట్టిగా ఫిక్స్ అయ్యి పబ్లిక్ కు కరెంట్ తిప్పలు లేకుండా చూడాలని పోల్ మీద నిలబడి అన్న ఎంతగానం తిప్పలు పడ్డాడో. కింద పడవలో ఉన్న అన్న ఎట్లా సాయం చేసిండో. పాలకుర్తి మండలం ఈసాల తక్కలపల్లె ముచ్చటగిది. బసంత్ నగర్ కు వెళ్లే కేవీ ఫీడర్ వైర్ దిగి నీళ్లలో పడితే చాలా జాగాలకు కరెంటు లేక జనాలు మస్తు ఇబ్బంది పడ్డారట. ఇక ఇట్లనే చూసుకుంటా ఉంటే వాన తగ్గేటట్టు లేదు, వరద తగ్గేటట్టు లేదని మొండి ధైర్యంతో ముంగటి కడిగేసి అందరి ఇళ్లల్లో కరెంటు వెలుగులు నింపిండ్రు. ఇప్పుడు ఈ అన్నలు చేసిన పనికి ఆఫీసర్లు మెచ్చుకోవడమే కాకుండా జనాలు కూడా తారీఫ్ చేస్తున్నారు. కానీ ఓ అన్నలు మీ ఉద్యోగ కర్తవ్యాన్ని మంచిగా నిర్వర్తించరు గాని ఇసోంటి టైంలా జర జాగ్రత్తగా ఉండండి సరే నానే అన్నలు. ఈ రోజుల్లో ఫోన్లు కొనడం ఒక రేంజ్ నడుస్తున్నది, పోగొట్టుకునేటోళ్ళు పోగొట్టుకోవడం కూడా ఒక రేంజ్ లోనే నడుస్తున్నదిలా. అవు అట్లా పోయిందో లేదో ఇట్లా పోయి కొంటున్నారు. మరి అంత అవసరమైంది ఫోను. డ్యూటీకి రావాలన్నా ఫోనే, రావట్లేదన్నా ఫోనే, బిజినెస్ మాట్లాడాలన్నా ఫోనే, అంత దాంతోనే ముచ్చట. సరే ఇప్పుడు వార్త ఏందంటే అమ్మ బాబోయ్ తక్కువ లేవు కదా ఫోన్లు,
పెళ్లిళ్ళు పేరంటాలకు భోజనాలు స్వీట్లు సాంబార్లు గిన్నెలు గిలాసాలు పెట్టినట్టే నోరు ఊరిచి పెట్టినట్టే పెట్టిర్రు. అసలు ఇవన్నీ ఎన్ని ఫోన్లు ఎక్కడి ఫోన్లు అంటే ఇవన్నీ 157 ఫోన్లు. ఎస్, మీరు విన్నది నిజమే, ఇవన్నీ 157 ఫోన్లు. వీటి విలువ 25 లక్షలకు పై మాటే ఉంటుందట. బస్టాండ్లల్లా బస్సులల్లా పోగొట్టుకున్న జనాలు పోలీసులకు ఫిర్యాదు చేస్తే టెక్నాలజీ ఆధారంగా పట్టుకున్నాయట. అట్లనే సారేందో చెప్తున్నాడు ఈనుండ్రి. మొబైల్ పోయిన వెంటనే కూడా ఇమ్మీడియట్ గా సిఆర్ పోర్టల్లో దాన్ని రిపోర్ట్ చేస్తే అది మాకు ట్రేసబిలిటీ రిపోర్ట్ గా వచ్చేస్తే ఇమ్మీడియట్ గా దాన్ని రికవర్ చేసే అవకాశం ఉంటది. ఇన్నారులా ఫోన్ పోగానే ఆలస్యం చేయకుండా వెంటనే ఫిర్యాదు చేయాలట. చేస్తే ఫోన్ దొరకడంతో పాటు ఇబ్బందులు ఏం రావట. ఒకవేళ ఫిర్యాదు చేయకపోతే ఏమైతుందో అది కూడా సారే చెప్తాడు, వినండి. చిన్న మొబైలే కదా అని ఎవరు కూడా వదిలిపెట్టొద్దు. ఈ చిన్న మొబైల్స్, దొంగతనం చేసిన మొబైల్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గానీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ గానీ యూజ్ చేసే అవకాశం ఉంటది. ఇన్నరు కదా జనాలు, ఇదట అసలు ముచ్చట. ఏహే చిన్న ఫోనే కదా అని చిన్న చూపు చూస్తే లేనిపోని పీక్లు అట్లయితాయట. ఇంతకు ఇదంతా ఎక్కడనో చెప్పలేదు కాదు, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా పోగొట్టుకున్న ఫోన్లట. కానీ తక్కువ ఫోన్లు కొట్టేస్తలేరు పోన్రి దొంగబడి మగాళ్ళైతే. ట్విట్టరు, ఫేస్బుక్, వాట్సాప్ ఇట్లా సోషల్ మీడియా చేయంగా తిరొక గమ్మత్ వార్తలు వస్తుంటాయి కదా, చూసేయండి. ఇవే ఈ వేషాలే తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది. కొంతమంది రీల్స్ కోసం లైక్స్ కోసం చూడండి ఎట్లాంటి శకలు చేస్తున్నారో. గంత పెద్ద వీళ్ళను కిందికి పోయి పట్టుకొని మొగులు మీ దాంక పోయినంత చేసి వాళ్ళ కిందికి వచ్చిండు. పొరా పాటన చేయిజారు అక్కడి నుంచి పడితే ఇంకేమైనా ఉన్నదా? అవసరమా ఇట్లాంటి హెచ్చరిక వేషాలు చెప్పుని పానాల మీదకి తెచ్చుకుంటా? ఢిల్లీలా ముంబైలా మెట్రో రైళ్లను ప్రయాణించేదందుకు ఎంతమంది వాడుతున్నారో గానీ రీల్స్ చేసేదందుకైతే బరాబర్గా వాడుతున్నారు చాలా మంది. ఇప్పుడు దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు నడుస్తున్నాయి కదా, అందుకని వీళ్ళంతా కలిసి రైళ్లనే గర్భా డాన్స్ ఆడినరు. ఇట్లా మరి వీళ్ళంతా ఒక్క ఆఫీసులో పనిచేసేటోళ్ళేనో, ఆఫీస్ అయిపోయినాక ఇంటికి పోయేటప్పుడు మళ్ళీ ఎవరింటి కాళ్ళు పోతే సంబరంగా ఎగిరేటట్టు ఉండదు, అందరం కలిసి 4 స్టెప్పులు వేసి వీడియో పెట్టుకుందాం అనుకున్నట్టున్నారు. ఇట్లా కదులుతున్న రైళ్లనే కాలు కదిపిండ్రు. ఇది చూసిన నెటిజన్లలో కొంతమంది ఏమో భలే ఆడినరు డాన్స్ అని మెచ్చుకున్న వాళ్ళు కొంతమంది అయితే మీ ఆట బాగానే ఉన్నది, మీ భక్తి బాగానే ఉన్నది, కానీ మీరు ఆడుతున్న ప్లేసే మంచిగా లేదు అనేటోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అబ్బరే విడ్డో, ఈడ చూస్తున్నారా గుడి ముంగట ఏం కూర్చొనున్నదో? సింహం దుర్గామాత టెంపుల్ అట. ఇది పొద్దుగాల పూట వస్తే పబ్లిక్ అంతా పరేషాన్ అవుతారని చెప్పి రాత్రి పూట వచ్చి ఇట్లా కూర్చున్నట్టున్నది. దూరం కెంచి జూమ్ చేసి మరి వీడియో తీస్తుంటే కూడా చూడండి ఎట్లా చూస్తున్నదో. తీసుకో బిడ్డ తీసుకో, మిమ్మల్ని ఏమన్నా, నేను ఉత్తగానే అమ్మని కలిసి దండం పెట్టుకునేది అందుకు వచ్చిన అన్నట్టే చూస్తున్నది కదా. ఇప్పుడు ఈ వీడియోను ఒకరు ఇంటర్నెట్ లో పెట్టేసరికి ఏమి భాగ్యం, దుర్గామాత వాహనమైన సింహము దుర్గామాత గుడి దగ్గరికి వచ్చి ఇట్లా కూర్చున్నదంటే అంతా ఆ తల్లి మహిమ అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిరు నెటిజన్లు వీడియో కింద. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.